హలో అండి. నేనైతే ఇవాళ ఆదివారం నాటుకోడి కూర అండ్ రాగి ముద్ద చేశాను. రాగి ముద్ద అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే నేను ట్రై చేశాను. ఇది ఈ టైప్లో ఇంతకుముందు ఎవరన్నా ట్రై చేశారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, నేనైతే ఫస్ట్ కర్రీ వండేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లి పచ్చిమిర్చి కూడా ముద్దలు రఫ్గా పేస్ట్ చేసి, కొత్తిమీర కరివేపాకు, ఇది చూసారా, ఇది ధనియాలు, లవంగం, చిన్న కొబ్బరి ముక్క, ఒక ప్యాకెట్ వస్తుంది కదా, ఆ ప్యాకెట్లోది కొంచెం జీడిపప్పు వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను వాటర్ పోసి. తర్వాత నాటుకోడిని కొంచెం పసుపు కొద్దిగా నీళ్లు వేసి 8 నుంచి 12 విజిల్స్ పెట్టుకోవాలి. నేనైతే 8 విజిల్సే పెట్టాను. 8 విజిల్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా కుక్ అయింది అనిపిస్తే సరే, లేకపోతే ఇంకో 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. పొయ్యి మీద కూరదాకా పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముద్దలు వేసి కొంచెం బాగా ఫ్రై చేసి, పసుపు నేను వేయలేదు ఎందుకంటే చికెన్లో వేసాను కాబట్టి ఆల్రెడీ ఉడికించేటప్పుడు. తర్వాత అది చికెన్ మొత్తం వేసి కలిపేసి కొంచెం కారం కూడా వేసేసి కొద్దిగా ఉడకనిచ్చి, వాటర్ పోసే ముందు ఇందాక చేసిన మసాలా గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ వేసేసాను. చికెన్ కర్రీకి ఎప్పుడైనా సరే కొబ్బరి అలాగే కాజు 2 మంచి టేస్ట్ తీసుకొస్తాయి. నేను ప్రతిసారి చికెన్ వండినప్పుడల్లా కొబ్బరి అయితే ఒక నైట్ నిల్వ ఉండాల్సి వస్తే వేయకూడదు, అంటే తెల్లారి తింటాం కదా, అలాంటి పరిస్థితిలో కొబ్బరి వేయకూడదు. నేనైతే జీడిపప్పు అయితే కంపల్సరీ వేస్తాను చికెన్ కర్రీలో. రాగి ముద్ద కొత్తగా చేస్తున్నాను అన్నాను కదా, అదేం లేదండి, నేను అన్నం వండుకోవడానికి కడిగేసిన బియ్యంలోంచి ఒక కప్పుడు బియ్యం అయితే పక్కకు తీసి కొంచెం బరకగా గ్రైండ్ అయితే చేసుకున్నాను మిక్సీలో. ఇదిగోండి, ఇలా కొంచెం రవ్వగా చేసుకున్నాను. ఎందుకంటే మనం ఎలాగో ఉడికిన తర్వాత పప్పు రుబ్బుతాం కదా, అలా ఎందుకు ముందే మనం ఇలా చేసేద్దామని నేను చిన్న ఐడియాతో చేశాను. ఇదిగోండి, రైస్ మిల్క్ వచ్చాయి. ఈ రైస్ మిల్క్ ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుంది. ఇది ఇందులో ఇలా వదిలేయచ్చు లేదా మనం పక్కకు తీసుకోవచ్చు. నేనైతే కొంచెం పక్కకు తీసుకొని ఫేస్కి అయితే రాసుకున్నాను. ఇక కూర ఉడికిపోయింది, కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసాను. అలాగే ఒక దాకలో ఒక గ్లాసు నీళ్లు మరిగించాను. ఆ మరిగిన దాంట్లో ఈ బియ్యం రవ్వ ఉంది కదా, ఇది వేసేసి కలుపుతూనే ఉన్నాను. ఎక్కడ అడుగంటుతోనే చాలా భయపడిపోయాను. అలాగే రాగి పిండిలో కొంచెం వాటర్ పోసి ఇలా పక్కన పెట్టుకున్నాను. అన్నం ఎందుకో ఉడకలేదనిపించింది, అందుకే ఇంకొక అర గ్లాసు నీళ్లు పోసి మళ్ళీ కలుపుతూనే ఉన్నాను. అలా ఉడికింది అనుకున్న తర్వాత అప్పుడు ఈ రాగి పేస్ట్ వేసేసి కొంచెం ఒక 10 నిమిషాలు సిమ్లో బాగా కలిపి ఉడికించాను. సరే అండి, నేను మిమ్మల్ని ఒక మోసం అయితే చేశాను. అదేంటో చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నా వ్యూవర్స్ని నేను మోసం చేయకూడదు కాబట్టి. ఏంటంటే ఇప్పుడు నేను వండింది నాటుకోడి కాదు, ఇది ఫారం కోడి లాగా ఉంటుంది, కానీ దీని పేరు పేరెంట్స్ కోడి అంటారు. కాకపోతే ఫారం కోడి బక్కగా ఉంటుంది, ఇది లావుగుంటుంది అంతే. ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఇలా చాలామంది పచ్చళ్ళు అమ్మేవాళ్ళు ఇది నాటుకోడి అని చెప్పి మీకు ఈ కోడితో పచ్చళ్ళు పెట్టి అయితే ఇస్తారు. ఈ విషయం తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.